శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళ తరకు వచ్చి జూన్ 5, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ఉన్న ప్రైవేట్ రంగంలో ప్రవాసీలకి ఉద్యోగ అవకాశాలు రానున్న రోజుల్లో తగ్గేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వార్తాపత్రికలు వచ్చినటువంటి సమాచారం మేరకు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక ఆలోచనలో ఉంది. అదేమిటంటే, కువైట్లో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిల్లో తక్కువ అనుకుంటే 25% స్థానికులకి అవకాశం కల్పించాలి అని చెప్పేసి, అంటే ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలంట. అంటే ఒక 100 మంది ఎంప్లాయీస్ ప్రైవేట్ రంగంలో పనిచేస్తుంటే అందులో 25% మంది తగ్గకుండా కువైట్కి సంబంధించిన పౌరులు ఉండాలి. అంటే ఒక 25 మంది వాళ్ళు ఉంటే మిగతా 75 మంది మనం ఉండొచ్చు. ఇంకా ఎక్కువగా వాళ్ళకి అవకాశాలు అయితే ఇవ్వచ్చు. సో మినిమం తగ్గకుండా 25 మందికి అయితే 25% అయితే ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే యావరేజ్ పై నేను చెప్తుంది. అదే చమురు రంగం అయితే కనుక, అంటే ఈ పెట్రోలింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో అయితే కనుక 30 నుంచి 50% వరకు స్థానికులకి అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారంట. ఒకవేళ వీటిని పాటించకుండా ఎవరైనా సరే విఫలమైనట్లయితే అలాంటి కంపెనీలకు సంబంధించిన ఫైల్స్ని క్లోజ్ చేయడం, అలాగే జరిమానాను కూడా 3 రెట్లు పెంచడం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో కువైట్లో ఉన్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థల్లో ప్రవాసీలకి ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గనున్నాయి, స్థానికులకి పెరగనున్నాయి. 30 నుంచి 50% వాళ్ళకి పెంచుతున్నారు అనేసి అంటే మరి ప్రవాసీలకు భారీగా తగ్గనున్నాయి కదా. సో చూద్దాం మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి మరి కువైట్లో వేసవికాలం ప్రారంభమైన తర్వాత ఈ సాయంత్రం స్కూల్స్ అలాగే నర్సరీలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రైవేట్ నర్సరీలు అయితే కనుక రెడీ అవుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే కువైట్లో నర్సరీలు నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ నర్సరీలు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కువైట్కి సంబంధించిన సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే కనుక ఒక విజ్ఞప్తి చేస్తుంది. అదేమిటంటే ఆ విజ్ఞప్తితో పాటుగా కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. సో వాళ్ళు ముఖ్యంగా ఆ విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది వచ్చి ఎవరైతే ఈ నర్సరీ యాజమాన్యులు ఉంటారో, అంటే ఎవరైతే నిర్వహించాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు, అలాగే ఆ సంస్థ ఏదైతే ఉంటుందో వాటిపైన గతంలో ఎలాంటి కేసులు లేవు అని చెప్పేసి నిర్ధారించుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే కనుక కలిగి ఉండాలి. అలాగే వాటి యొక్క సమయాలు వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉండాలి. సో ముందుగా పెట్టుకోకూడదు, దాని తర్వాత కూడా ఆ నర్సరీలు అనేటువంటిది నిర్వహించరాదు. అలాగే ఈ నర్సరీలని నిర్వహించాలనుకున్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందికి సంబంధించిన పేర్ల జాబితాలను కూడా వాళ్ళు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వికలాంగులు కనుక వాళ్ళ నర్సరీలో ఉంటే కనుక అలాంటి వారి కోసం చెప్పేసి సర్టిఫికేట్ అనేటువంటి సపరేట్గా ఇంకొకటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రత్యేకంగా అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు అలాగే సిబ్బంది ఎవరైతే ఉంటారో వీరి యొక్క భద్రతా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కువైట్ గవర్నమెంట్ అయితే కనుక ఈ మార్గదర్శకాలని జారీ చేసింది. సో ఏదైనప్పటికీ ఎవరైతే కువైట్లో ఈ నర్సరీలు నిర్వహించాలనుకుంటుంటారో అలాంటి వారికి ఇవి జనరల్గా ఉన్నటువంటి కొన్ని మార్గదర్శకాలే, కాకపోతే కొద్దిగా కఠినతరం చేయబోతున్నారు. వీటన్నిటిని పాటిస్తేనే, అంటే వాళ్ళకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, నెక్స్ట్ వాళ్ళపైన ఎలాంటి కేసులు ఉండకూడదు గతంలో, అలాగే ముందస్తుగా పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైమింగ్స్, ఏ టైం అయితే వాళ్ళు కేటాయించారో ఆ టైం ప్రకారమే వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలా కొన్ని కండిషన్స్ అయితే తీసుకొచ్చారు. వాటికి లోబడి వాటికి అర్హతలు ఉన్నట్టయితే వాళ్ళు నర్సరీని నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. నిషేధిత సంస్థలో చేరినందుకు గాను ఒక నిందితుడిని కువైట్కి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ అదుపులో తీసుకుంది. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే, నిషేధిత సంస్థలో చేరడం, ఒక విదేశీ దేశంపై శత్రుదాడి చేయడం, పేలుడు పదార్థాలు కలిగి ఉండడం అలాగే తయారు చేయడం, కువైట్కి సంబంధించిన అమీర్ని కించపరిచేలాగా కొన్ని ఆరోపణలు చేయడం, ఇలాంటి ఆరోపణలతోటి కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆ వ్యక్తిని అదుపులో తీసుకుంది. సో ఇతను ఏం చేశాడంటే, ఒక నిషేధిత సంస్థ, అది మనకు తెలిసిందే కదా, తీవ్రవాద సంస్థతోటి చేతులు కలిపి వారి దగ్గర ఈ పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలి అనేటువంటిది నేర్చుకున్నాడు. అలాగే వేరే దేశంపైన దాడి చేయడానికి రెడీ అయ్యాడు. అలాగే కువైట్కి సంబంధించిన అమీర్ని కూడా దూషించడం జరిగింది, ఆ విధంగా మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి కారణం చేత ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి విచారణ ఏదైనా కొనసాగుతుంది. మరి అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి చూడాల్సి ఉంది. నెక్స్ట్ ఒలింపిక్స్ ప్యారిస్లో జరగనున్నాయని చెప్పేసి మనందరికీ తెలుసు కదా. సో ఈ ప్యారిస్లో జరగనటువంటి ఒలింపిక్స్కి కువైట్కి సంబంధించినటువంటి షూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఎందుకంటే గత ఒలింపిక్స్లో 5 పథకాలు సాధించారు కువైట్కి సంబంధించినటువంటి షూటర్స్. సో ఈసారి కూడా అదే రీతిలో అంతకన్నా మించి పథకాలు సాధించాలన్నటువంటి ఒక లక్ష్యంతో దానికి తగ్గటువంటి కసరత్తు అయితే చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో
ఆంధ్రప్రదేశ్లో కూటమి, అలాగే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అయితే సాధించాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి పక్ష నేతగా నరేంద్ర మోడీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఈ నెల 9వ తారీఖున నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఈసారి ఎవరైతే మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే ప్రధానమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వారందరూ కూడా దేశ రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి, ఆ విధంగా వాళ్ళు కృషి చేయగలరని చెప్పేసి, ఆ విధంగా పని చేస్తారని చెప్పేసి మనం ఆశిద్దాం. ఇవాళ షేక్ ఉల్ఫాత్ అనేటువంటి అమ్మాయి 4వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $272.03 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్లో మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $22.200 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $23.244 ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.